అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకు తెలుసు జోసా కౌన్సిలింగ్ అయితే 6th రౌండ్స్తో ముగిసింది. 6th రౌండ్ సంబంధించి కూడా సీట్ అలొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది అవసరాల కోసం, కొంతమంది కోసం నేను ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటి గురించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాస్ట్ రౌండ్ అయినటువంటి 6th రౌండ్కి వచ్చేటప్పటికి ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 17,349 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 19,173 ర్యాంక్తో కట్ అయిపోయింది. అది అదర్ స్టేట్ వాళ్ళకైతే 29,374తో కట్ అయిపోయింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 6,789 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకైతే 8,556 ర్యాంక్తో కట్ అయిపోయింది. ఇక అదర్ స్టేట్ వాళ్ళకైతే 5,922 న్యూట్రల్ అండ్ ఫిమేల్కి ఏమో 10,251 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది 6th రౌండ్ ఓబీసీ ఎన్సీఎల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏపీలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటికి సంబంధించి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సంబంధించి జనరల్ న్యూట్రల్లో 2,417 కేటగిరీ ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 3,906 ర్యాంక్తో కట్ అయిపోయింది. అదే అదర్ స్టేట్లో అయితే 3,500, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 4,158 ర్యాంక్ తోటి ఫిమేల్ అభ్యర్థులకి అదర్ స్టేట్ కోటాలో కట్ అయిపోయింది. అంటే అదర్ స్టేట్ కోటాలో కొంచెం హోమ్ స్టేట్ కంటే కొంచెం పెద్ద ర్యాంక్ అయినా సరే ఈడబ్ల్యూఎస్లో సీట్ రావడం అయితే మనకి రావడం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జనరల్ న్యూట్రల్లో 3,397 కేటగిరీ ర్యాంక్ దాకా వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి 3,188 ర్యాంక్ దాకా వచ్చి కట్ అయిపోయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే జనరల్ న్యూట్రల్లో 3,153 ర్యాంక్ దాకా వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 5,689 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్స్. దీని తర్వాత ఎస్సీ కేటగిరీ తర్వాత ఎస్టీ కేటగిరీ జనరల్ న్యూట్రల్లో 1,500 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి 1,545 ర్యాంక్తో కట్ అయిపోయిందండి. అదే అదర్ స్టేట్ కోటాలో అయితే ఎస్టీ అభ్యర్థులకి 1,206 ర్యాంక్తో జనరల్ న్యూట్రల్లో కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 1,407 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి లాస్ట్ రౌండ్ అయినటువంటి 6th రౌండ్కి సంబంధించినటువంటి స్టేటస్ అండి ఏపీ ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత మరొక ఇంపార్టెంట్ బ్రాంచు ఈసీకి సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి జనరల్ న్యూట్రల్లో 26,754 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 34,411 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే అదర్ స్టేట్ కోటాలో జనరల్ న్యూట్రల్లో 26,678 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేటప్పటికి 39,100 ర్యాంక్ వరకు వచ్చి ఫీమేల్ అభ్యర్థులకి ఈసీలో కట్ అయిపోయింది. ఇది ఈసీకి సంబంధించి ఎన్ఐటి తాడేపల్లిగూడెం 6th రౌండ్కి సంబంధించిన స్టేటస్ అండి. అలాగే ఓపెన్ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో కూడా జనరల్ న్యూట్రల్లో 9,224 వరకు జనరల్ న్యూట్రల్లోకి వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 12,652 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదర్ స్టేట్ కోటాలో అయితే ఓబీసీ ఎన్సీఎల్లో జనరల్ న్యూట్రల్లో 9,205 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 11,796 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించిన ఈసీఐ బ్రాంచ్ యొక్క 6th రౌండ్ స్టేటస్. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనం చూస్తే జనరల్ న్యూట్రల్లో 3,860 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 4,919 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్లో 4,198 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫీమేల్ అభ్యర్థులకి 5,890 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఈసీ బ్రాంచ్ 6th రౌండ్ ఏపీ ఎన్ఐటి తాడేపల్లిగూడెం. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 4,603 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5,577 ర్యాంక్ వరకు హోమ్ స్టేట్ కోటాలో కట్ అయిపోయింది. అదే మనం అదర్ స్టేట్ కోటా చూసుకుంటే జనరల్ న్యూట్రల్లో 5,081 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 5,242 ర్యాంక్ వరకు వచ్చి ఎస్సీ కేటగిరీలో ఫీమేల్ అభ్యర్థికి కట్ అయిపోయింది. ఇంకా ఎస్టీ కేటగిరీకి సంబంధించి జనరల్ న్యూట్రల్లో 1,879 ర్యాంక్తో కట్ అయిపోయింది. హోమ్ స్టేట్ కోటాలో ఫీమేల్ అభ్యర్థులకి 2,881 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదర్ స్టేట్ కోటా మీరు చూసుకోవచ్చు. ఈసీకి సంబంధించినటువంటి బ్రాంచ్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం 6th రౌండ్ అండి. మరొక ఇంపార్టెంట్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఏపీ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి హోమ్ స్టేట్ కోటాలో 6th రౌండ్కి జనరల్ న్యూట్రల్లో ఓపెన్ అభ్యర్థులకి 44,846 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 62,838 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చిందండి. అదే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే హోమ్ స్టేట్ కోటాలో
15,647 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 19,990 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సంబంధించి హోమ్ స్టేట్ కోటాలో జనరల్ న్యూట్రల్లో 6,703 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 9,049 ర్యాంక్ వరకు వచ్చి హోమ్ స్టేట్ కోటాలో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ రావడం జరిగింది. ఇంకా ఎస్సీ కేటగిరీకి సంబంధించి మీరు చూడొచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి జనరల్ న్యూట్రల్ హోమ్ స్టేట్ కోటాలో 6,854 ర్యాంక్తో కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 8,032తో కట్ అయిపోయింది. ఇంకా ఎస్టీ కేటగిరీ లో మనం చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు 3,380తో కట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ బ్రాంచ్తో